గతంలో కూడా ఈ వార్త వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని ఒక వార్త అయితే, అసలు దేని గ్రీన్ సిగ్నల్ అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్త అయితే చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డికి ఇది అంటే ముఖ్యమంత్రికి ఒక విజయం అనుకుంటే, సోనియామ్మను ఒప్పించి తెలంగాణ నుంచి వెళ్ళి పోటీ చేయించడానికి ఒప్పించినందుకు ఇది రెండో విజయం లాగా మనం అనుకోవచ్చా? అందులో అసలు ఇందులో వాస్తవం ఉందంటారా? అంతా రాముడి దయ. రాముడి దయ అంటారా? ఎందుకంటే ఇక్కడ చూడండి, 22వ తారీఖు ఉత్తరప్రదేశ్లో రామ మందిరం ఇనాగ్రేషన్ ఉంది, భూమి పూజ ఉంది, ఆ రోజు శంకుస్థాపన ఉంది. ఇంకొకటి బీజేపీ యోగి ఆదిత్యనాథ్ యొక్క ప్రభుత్వంలో యూపీ అనేది ముఖ్యంగా అయోధ్యని గణనీయంగా డెవలప్ చేశారు. నా భూతున్న భవిష్యత్తుగా ఆ యొక్క ఎయిర్పోర్ట్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఒక మనం ఊహకు అంతగానం డెవలప్ చేశారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ 30 సంవత్సరాల నుంచి తల్లి కొడుకులు ఇద్దరు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమేథీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ నుంచి. వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఇప్పుడు కూడా కొన్ని ఒక గ్రామాలలో వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో ఇప్పటివరకు కూడా కరెంటు సప్లై లేదు. అంత దుస్థితి ఈరోజు ఉంది, అది వాస్తవం. ఇంకొకటి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధితో వీళ్ళు అలా తట్టుకోలేకపోతున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధితోటి అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్, పబ్లిక్ మైండ్ సెట్ అంతా ఈ యొక్క అయోధ్యని ఇంత డెవలప్ చేసిండ్రు, ఒక హిందూయిజం క్లాడ్ అనేది అక్కడ ప్లే అవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అయోధ్య వైపు చూస్తున్నారు. ఇంకోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం అక్షంతలు అని చెప్పేసి ఇంటింటికి పంపిస్తున్నారు. అది ఒక పరోక్ష ప్రచారం అయింది. ఇంటింటికి వచ్చారు. ఇంటింటికి ఒక సెంటిమెంట్ బాగా ప్లే అవుతుంది. ఏంటంటే రాముని అక్షంతలు కదా, అయోధ్య నుంచి వచ్చాయి కదా. బీజేపీ కార్యకర్త కూడా పంచుతున్నాడు. ఆర్ఎస్ఎస్లో బీజేపీ కార్యకర్త కూడా వస్తుంది. బీజేపీ కార్యకర్త వచ్చినా కానీ ఇంట్లోకి తీసుకెళ్ళి అక్షంతలు వేసి దీపాలు వేసి, ఆ కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో కూడా, కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో కూడా వెళ్ళే యొక్క యాక్సెస్ ఈ యొక్క రాముని అక్షంతలు కల్పించింది వీళ్ళకు. అదే అక్షంతలు సోనియా గాంధీ మీద కూడా పడుతున్నాయి. సో వాళ్ళ యొక్క అభద్రతా భావంకి వచ్చేసారు. మీరు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేశాడు చెప్పండి? రాహుల్ గాంధీ యూపీలో పోటీ చేశాడు, ఆ తర్వాత కేరళలో పోటీ చేశాడు. యూపీలో ఓడిపోబోతుందని రిపోర్ట్ వాళ్ళకు ఉంది, అందుకే కేరళలో పోయి పోటీ చేశాడు. కేరళలో ఆయనకు ఓటింగ్ చేసింది ఎవరంతా? ఏకా నియోజకవర్గం అది, మొత్తం ముస్లిమ్స్ నియోజకవర్గం అది. ఆ పిఎఫ్ఐ, ముస్లిం లీగ్ పార్టీ అలాంటి ఉగ్రవాద మైండ్ సెట్ తోటి ఉన్నటువంటి ఒక నియోజకవర్గం అది. అక్కడి నుంచి పోటీ చేసి అక్కడి నుంచి నువ్వు గెలిచావు. నువ్వు భారత్ జోడో పాదయాత్ర స్టార్ట్ చేసినావు, నువ్వు వివేకానందునికి నువ్వు ఏమంటారు నివాళులు అర్పించకుండా నువ్వు డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చేసినావు. వివేకానంద రాక్ సందర్శించకుండా అక్కడ దర్శనం చేసుకోకుండా నువ్వు వచ్చేసినావు. మళ్ళీ నేను పెద్ద హిందూనని చెప్తావు, నేను జనువు వేసుకున్నా అని చెప్తావు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు అంటే వాళ్ళ ఉత్తరప్రదేశ్ లేదమ్మా, అది ఏమైనా ఉండనమ్మా, ఆ బ్లడ్లో ముస్లిం ఉండని సిక్ ఉండని మనకు సంబంధం లేదు. కానీ ఈ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధితోటి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి అభద్రతా భావం వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. ఇంకెక్కడ లేదు. అక్కడ మొన్న జరిగినటువంటి 3 అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ స్వీప్ చేసింది. వీళ్ళకి వచ్చినటువంటి బలం ఎక్కడ? కేవలం బెంగళూరులో, కర్ణాటకలో, తెలంగాణ, 2 రాష్ట్రాలు, మొత్తం దక్షిణ భారతదేశం 2 రాష్ట్రాల్లో ఉంది. కాకపోతే ఆ ముస్లిం లీగ్ పార్టీ ఉగ్రవాద పార్టీ కాబట్టి కొంచెం సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళకు. ఈ యొక్క అభద్రతా భావంతో ఏం చేశారు? ఇప్పుడు మన ప్రభుత్వం ఇటు ఉంది, ఇక్కడ హైప్ ఉంది, మనకు ఎక్కడైతే పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇది వాళ్ళు చెప్పిన మాటనే వీళ్ళు మేము కోరుతున్నాం, మా అమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ అని చెప్పేసి అన్ని మాట్లాడుతారు. కానీ అన్నీ కాదు. అది వాళ్ళకు ఉన్నటువంటి అభద్రతా భావంతో దే ఆర్ సర్చింగ్ ఫర్ గుడ్ సీట్. సో ఖమ్మం నియోజకవర్గం అనేది మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ప్రాబల్యం అక్కడ బాగుంది. అక్కడ నుంచి కూడా అందుకే అక్కడ నుంచి 2 మంత్రులను ఇచ్చారు ఒకటి జిల్లా నుంచి. సో కాంగ్రెస్ అనేది అక్కడ బాగుంది కాబట్టి మోస్ట్లీ ఆమె ఖమ్మం నుంచి పోటీ చేస్తుంది. అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు చూసుకోండి. మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మనం ఇదే డిబేట్లో కూర్చుందాం. ఖచ్చితంగా అమ్మాయి ఊపిలో ఓడిపోతుంది. సోనియా గాంధీని ఏ విధంగా ఓడించాలని చెప్పేసి అక్కడ చూస్తున్నాను. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని ఉత్తర భారతదేశం నుంచి తరిమేస్తున్నారు. వాళ్ళు
ఇక్కడ నుంచి వెళ్ళాలి. నేషనల్ పార్టీ కదా సార్, అట్లా తరమేయడానికి అంటే తరమేయడం అంటే ఫిజికల్గా కాదండి, అదే ఓడించి పంపించడం అంటే ఇప్పుడు గెలుస్తున్నారు కదా. ఇప్పుడు మనం బీజేపీని చూసుకున్నట్టయితే కర్ణాటకలో ఓడిపోయింది, ఇక్కడ తెలంగాణలో అయితే అసలు సీట్లు చాలా తక్కువ, ఒక్కరికి ఎక్కడి నుంచి వెళ్ళి కామారెడ్డి నుంచి వెళ్ళి గెలవడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ఎట్లుందంటే బీజేపీ యొక్క సిద్ధాంతం సెంటిమెంటు నార్త్ ఇండియా సౌత్ ఇండియా, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఢిల్లీకి వెళ్తే సౌత్ ఇండియన్స్ దక్షిణ భారతదేశం మనకు చాలా వ్యత్యాసం చూపిస్తారు వాళ్ళు, మనం ఒక వేరేగా చూస్తారు వాళ్ళు. సో ఇది మింగల్ అయ్యడం కష్టం. అంటే ఈ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఓటర్లు ప్రజానీకం యొక్క మైండ్ సెట్ అంతా డిఫరెంట్. వాళ్ళు దేశం బదులు చాలా ప్యాట్రియాటిక్గా ఉంటారు అనమాట. దేశం వరకు ఒక జాతీయ జెండా కనిపించేస్తే కథం వాళ్ళు దేనికైనా రెడీ అయిపోతారు, అంత ప్యాట్రియాటిజం ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఆర్మీలలో ఈ యొక్క బీఎస్ఎఫ్లో కానివ్వండి, ఆర్మీలో కానీ నేవీలో కానీ ఆర్మీ ఫోర్సెస్లలో ఎక్కువ ఉత్తర భారతదేశం నుంచి ప్రాధాన్యత చాలా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ఒక ఆర్మీలో మిలిటరీలో కానీ నేవీలో కానీ దాంట్లో ఉంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబం అంతా కూడా ఎప్పుడు దేశభక్తిలో ఉంటుంది. అంటే దేశం గురించి ఏమైనా చేయాలి మనం, మన దేశం అనేది వాళ్ళకు ఒక భావన అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి నార్త్ ఇండియాలో మొత్తం అలా ఉంది. మన సౌత్ ఇండియా చూసుకుంటే అలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటాము. అంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కువ ఉంటుంది, కుటుంబ వ్యవస్థ ఎక్కువ ఉంది. సో నరేంద్ర మోదీ బీజేపీ అంటే వాళ్ళకు ఒక వేరే థాట్ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అరాచకం సృష్టించింది, దేశాన్ని మొత్తం నాశనం చేసింది, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టింది. ఇంకోటి ఆర్టికల్ 370, వాళ్ళ అనేకమైనటువంటి దేవాలయాలు, ఇప్పుడు కాశీ కానివ్వండి, మళ్ళీ ఇంకోటి గంగా కానివ్వండి, గంగా ఘాట్ కానివ్వండి, బద్రీనాథ్ కానివ్వండి, ఇలాంటి అన్ని వ్యవస్థలు మొత్తం అన్ని టెంపుల్స్ అన్నీ రినోవేట్ చేయడం జరిగింది బీజేపీ పరిపాలనలో. అది ఒక సెంటిమెంటల్ వాయిస్. ఇంకోటి అయోధ్య విషయం అనేది కొన్ని దశాబ్దాలుగా అది తేలకుండా ఉన్నటువంటి విషయాన్ని ఒక సక్సెస్ఫుల్గా దాన్ని తేల్చడమే కాకుండా హిందువుల పక్షాన తీర్పు రావడము, మళ్ళీ ఒక భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం చేయడం, అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ బీజేపీకి. ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చే విషయాలు. సో కాంగ్రెస్కి బీజేపీకి 10 కలిసి వస్తే కాంగ్రెస్కి ఒకటి కూడా కలిసి వచ్చే అంశం అక్కడ లేదు. రైట్. పార్లమెంట్లో సైతం నోటి దురుసుతోటి పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోయినటువంటి సందర్భం మనం చూసాం. మళ్ళీ సుప్రీంకోర్టుకి అర్జీ పెట్టుకున్న తర్వాత నానా తంటలు పడి మళ్ళీ పార్లమెంట్లో కాలబెట్టాడు. అంటే నేను పార్లమెంట్కి వెళ్ళి కూడా బయట పంపించగలిగామని చెప్పేసి బీజేపీ ప్రూవ్ చేసుకుంది. సో అదే అభద్రతా భావం వాళ్ళకు ఉంది. ఆ భయంతో కూడా తెలంగాణ గుర్తుకొస్తారు. కానీ ఇక్కడ వీళ్ళంతా ఏముంది, ఇదేం విజయమా? 1.8% తోటి వాళ్ళు గెలిచిండ్రు, మార్జినల్ గెలిపిది. ఇదేం వన్ సైడెడ్ బంబార్డింగ్ గెలుపు కాదు ఇది. అంటే తెలంగాణలో అంటే 1.8% తోటి వీళ్ళు గెలిచారమ్మా. ఒకవేళ మేము తెలుగుదేశం పార్టీ పోటీ చేసింటే కాంగ్రెస్ ఉంటుండే ఇక్కడ. అంటే మీ ఓట్లు కాంగ్రెస్కి పడినాయంట. అది చాలా అట్లా కాదు, మేము పోటీ చేయడం ఇష్టపెట్టండి. ఇప్పుడు షర్మిలనే పోటీ చేస్తే ఓడిపోయేది. షర్మిలను తీసుకుపోయి ప్యాకేజీలు ఇచ్చి సూట్ కేసులు ఇచ్చి ఆమెను పోటీ నుంచి ఎందుకు విరమించారు? అంటే తనకి పార్టీని నడిపే స్తోమత లేదని తను విరమించుకున్నారని చెప్పేసి. స్తోమతనో ఏదో గంట పట్టుకున్నో క్యాండిల్ పట్టుకున్నో డబ్బు పట్టుకున్నో ఏదో తిరుగుతుంది కదా, 1% ఓటు పడదు కదా. ఈ ప్రభుత్వం ఎంతకు వచ్చింది? 1.8%కి వచ్చింది. దాదాపు 2% కంటే తక్కువనే ఓటింగ్ తోటి వీళ్ళు మ్యాండేట్ ఇచ్చారు కదా. అంత బలమైనటువంటి విజయం కాదు కదా. ఒకవేళ షర్మిల కానీ ఇంకొకరు కానీ పోటీ చేస్తే, తెలుగుదేశం షర్మిల ఇంకా అందరు పోటీ చేస్తే ఎడ గెలిచేది కాంగ్రెస్. సో షర్మిలకు అందుకే పట్టుకుపోయి అక్కడ ప్యాకేజ్ ఇచ్చి ఆమెను అక్కడ పంపారు. ఇప్పుడు ఆ ప్యాకేజ్ కారణంగా అక్కడ పోతుంది ఆమె. అది జరిగిన విషయం. ఇక్కడ సోనియా గాంధీ ఇక్కడ గెలిచి అక్కడ గెలిచి ఎందుకు గెలవడం? అక్కడ అన్ని రోల్స్ అన్ని ప్రాధాన్యత వహిస్తున్నప్పుడు ఆమెకి ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక్క దగ్గర ఉండి ఆడ గజ్వేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఉండగా కామారెడ్డి ఎందుకు పోటీ చేశాడు? ఓడిపోయారు కదా. పోటీ చేయడం కారణం ఏంటంటే అంటే ఇక్కడ ఓడిపోయారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎంత సీనియర్ అయినప్పటికి కూడా 2 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. ఏం కారణాలు ఉంటాయి సార్? నువ్వు చేసినటువంటి అక్రమాలు దాచిపెట్టుకోవడమో, లేకుంటే నువ్వు ఉన్న నియోజకవర్గంలో ఓడిపోతావని చెప్పేసి అభద్రతా భావం. కేసీఆర్ కామారెడ్డి ఎందుకు పోటీ చేశాడు? అక్కడ అసైన్డ్ భూములు దాదాపు 200 ఎకరాలు కవిత మొత్తం కబ్జా చేసి పెట్టింది. దళితులకు సంబంధించినటువంటి భూములు అసైన్డ్ ల్యాండ్లన్నీ మొత్తం ధరణి పోర్టల్లో ఎక్కించుకొని ఒక రోడ్లు కూడా ధరణి పోర్టల్లోకి వచ్చేసినాయి. ఆమె రోడ్లు కూడా ఆమె మ్యూటేషన్ చేసేసుకుంది. అలాంటి అరాచకం, ఆ అరాచకాన్ని కప్పిపుచ్చడం కోసం
అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఏమైనా తప్పించి కేసీఆర్ పోటీ చేసినాడ. రైట్. అది అదేవిధంగా ఈ యొక్క సోనియా గాంధీ కూడా ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తుంది ఆమె. అంతే తప్ప అక్కడ రేవంత్ రెడ్డి ఒప్పించి తీసుకొచ్చింది ఏం లేదంటారు. ఇప్పుడు వీళ్ళ బలాబలం ఎంత ఉంది ఏం సంగతి అనేది రానున్న ఎంపీ ఎలక్షన్ తెలిసిపోతుంది కదా. రైట్ సార్. రేవంత్ రెడ్డి ఎంపీ గెలిచారు కదా. రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని కార్పొరేటర్ గెలిచారు? ఇద్దరే. అది విషయం. ఎందుకంటే ఏదో ప్రజలను ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాం, తెలంగాణ ఇచ్చిన తల్లి మేము ఇక్కడ తల్లిని తీసుకొచ్చి పిలుస్తున్నామని చెప్పేసి ఒక సాగు చూపిస్తున్నారు. తల్లి భయంతో వస్తుంది, వీళ్ళ భక్తితోడు కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.